ఆమెనందరూ అంటూ ఉన్నారు, ఈమె పాపాత్మురాలు. శిష్యులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, దేవాతి దేవుడికి ఈమె పాపాత్మురాలని తెలీదా అని అంటే దాని అర్థం ఏమిటయ్యానంటే ఆమె పాప జీవితంలో ఎంతగా ఆమె మునిగిపోయిందో, ఆ పాపంలో ఎంతగా కూరుకుపోయిందో, ఆ జగడగల ఊబిలో ఆ లోకంలో ఎంతగా జీవిస్తూ ఉందో అర్థమవుతూ ఉంది. ఆమె క్రియలు బాగాలేవు, ఒకప్పుడు ఆమె మాటలు బాగాలేవు, ఆమె నడతలు బాగాలేవు. వారందరూ అంటూ ఉన్నారు, ఈమె పాపాత్మురాలని మాట్లాడుతూ ఉన్నారు. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఈమె విస్తారమైన పాపములు చేసింది, విస్తారమైన పాపములు చేసింది. ఆ పాపములు ఒప్పుకోవడానికి కూడా ఆమె స్వరము బయటికి రావడం లేదు. మాటల్లో చెప్పలేనంత పాపములను కూరుకుపోయింది, విస్తారమైన పాపములు చేసింది. కానీ దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను విస్తారంగా ప్రేమిస్తున్నావు కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఎందువల్ల విస్తారమైన పాపములు క్షమించాడు దేవాతి దేవుడు అంటే నిర్దోషమైన గొర్రె పిల్ల యొక్క రక్తము. హల్లెలూయా. ఈరోజు విస్తారమైన పాపములు చేస్తే ఈరోజు దేవాది దేవుని దగ్గరికి రా, ఆయన పాదముల దగ్గరికి రా. 2025లో నేను మారు మనసు పొందుతాను ప్రభువా, నేను దోషణ మాటలు మాట్లాడానయ్యా, అపవిత్రమైన మాటలు మాట్లాడాను ప్రభువా, నీకు వ్యతిరేకంగా నేను ఉన్నాను ప్రభువా, నా చేతుల్లో ఇదిగో, నా కాళ్ళలో, నా జీవితంలో ఇదిగో మంచి క్రియలను చేస్తాను ప్రభువా అని చెప్పి నీ విస్తారమైన పాపములు ఒప్పుకుంటే దేవాతి దేవుడు తన అమూల్యమైన రక్తము ద్వారా క్షమించే దేవుడు. హల్లెలూయా. సమస్త పాపముల కోసము చిందింపబడిన నా రక్తం అనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీలో పాపం ఉంటే దేవాతి దేవుని అడుగు, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తధారలో నన్ను కడుగు ప్రభువా. యేసు రక్తము మొట్టమొదట ఏమి చేస్తుందంటే ప్రతి పాపమును క్షమిస్తుంది. ఎంత ఘోర పాపమునైనా సరే, ఎన్ని విస్తారమైన పాపములు చేసినా సరే ఈరోజు దేవాతి దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు.